నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నల్లధనం కేసులో శేఖర్ రెడ్డి సహా ముగ్గురు అరెస్ట్. జనవరి 3 వరకు రిమాండ్ విధించిన సిబిఐ కోర్టు. ఐటీ వలలో తమిళనాడు సీఎస్ రామ్మోహన్ రావు. ఆస్తులపై 13 చోట్ల సోదాలు. పన్నీర్ సెల్వం అత్యవసర సమీక్ష. కేవైసీ సమర్పించిన ఖాతాదారులకు పాత నోట్ల జమపై ఊరట. 5,000 పరిమితిని ఉపసంహరించుకున్న ఆర్బీఐ. అవినీతిలో అగ్రస్థానంలో రెవెన్యూ, రెండవ స్థానంలో పోలీసు శాఖ. సంస్కరణలు తీసుకొచ్చినా మార్పు రావడం లేదని సీఎం అసంతృప్తి. సహారా గ్రూప్ నుంచి మోదీకి నిధులందాయని రాహుల్ విమర్శ. ఆరోపణలను తిప్పికొట్టిన భాజపా. తిరుమలలో భక్తులందరికీ గుర్తింపు కార్డు తప్పనిసరి. సేవల్లో పారదర్శకత కోసం తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం. పాపినేని శివశంకర్కు కేంద్రం సాహిత్య అకాడమీ పురస్కారం. రజనీగంధ కవితా సంపుటికి దక్కిన గౌరవం.